గుడ్ ఈవినింగ్ అండి. నేను డాక్టర్ తేజ, పల్మనాలజిస్ట్‌ని. ఓల్డ్ క్లబ్ రోడ్ కొత్తపేటలో తేజ పాలిక్లినిక్‌లో కన్సల్టెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బ్రెత్లెస్‌నెస్. చాలామంది 45, 50 ఇయర్స్ పైనోళ్ళందరూ మెట్లెక్కుతున్నప్పుడు కొద్దిగా ఆయాసం వస్తది. గట్టిగా నడిచినప్పుడు కొద్దిగా ఆయాసం వస్తది. ఫాస్ట్‌గా నడిచినప్పుడు, గట్టిగా అరిసినప్పుడు, కంటిన్యూగా మాట్లాడేటప్పుడు కొద్దిగా కంటిన్యూగా మాట్లాడలేరు. మాటలు ఆపుతా వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు 50 ఇయర్స్, 55, 60 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఓల్డ్ ఏజ్‌లో నాకు ఏజ్‌తో పాటు ఇట్లా ఆయాసం వస్తుంది అని అనుకుంటారు. కానీ అది నార్మల్ కాదు. అది ఆ కార్డియాలజిస్ట్ చూపించుకుంటారు, ఈసీజీ చేయించుకుంటారు, యాంజియో చేయించుకుంటారు. వాళ్ళు నార్మల్ ఉందంటారు. కానీ అలా సరేలే ఓల్డ్ ఏజ్‌లో వచ్చిందని వదిలేస్తారు. కానీ ఒకసారి పీఎఫ్టీ చేయించుకుంటే మనకి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఏముంది, ఆస్తమానా, సిఓపిడినా ఇలాంటి ప్రాబ్లం ఏముందని తెలుస్తుంది. దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ ఆయాసం తగ్గిపోతుంది అన్నమాట. సో ఇవాళ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నడుస్తున్నప్పుడు ఓల్డ్ ఏజ్లో వచ్చే ఆయాసం అది నార్మలే అని అనుకోవద్దు. ఏదన్నా ప్రాబ్లం ఉండి ఉంటుంది. దానికి కరెక్ట్ పీఎఫ్టీ ఎక్స్రే చేయించుకొని దగ్గరలో పల్మనాలజిస్ట్‌ని కలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.